అందరికీ ప్రైజ్ లార్డ్. జూలై 9th ఈరోజు దేవుని వాగ్దానము. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనము. యథార్థంగా జీవించడం వల్ల లోకము దృష్టిలో నీవు ఒక పిచ్చివానిగా కనిపించవచ్చు. లోకస్తుల నుండి మెప్పు ఘనత నీకు కలగకపోవచ్చు. లోకంలో ఉండే లాభకరమైనవి నీవు పొందుకోలేకపోవచ్చు. అయితే యథార్థంగా జీవించే నిన్ను బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఎల్లప్పుడూ నీపై ఉందని మర్చిపోకు. నీ యథార్థతను బట్టి ఇహపరమైనవి నీవు కొన్ని కోల్పోయినా పరసంబంధమైన ఆశీర్వాదాలు మెండుగా పొందుకోగలుగుతావు. నీవు మాత్రమే కాదు కానీ నీ యథార్థతను బట్టి, నీ నీతిని బట్టి నీ కుటుంబము కూడా దీవెనకరముగా మారబోతుంది. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.